హాయ్ అండి అందరికీ. సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చి బిర్యానీ అండి. ఫస్ట్ టైం బాస్మతి రైస్తో ట్రై చేశాను. ఎలా వచ్చిందో చూసేయండి. బాస్మతి రైస్తో ఫస్ట్ టైం ట్రై చేశానని చెప్పాను కదండి. అవునండి, నిజమే. బాస్మతి రైస్తో నేను ఎప్పుడు చేయనండి, నాకు అంతగా పెద్దగా ఇష్టం ఉండదు. ఇక మా పిల్లలు అడిగారు, ఎప్పుడు నార్మల్ రైస్తో చేస్తావు కదమ్మా బిర్యానీ, ఈసారి బాస్మతి రైస్తో చేయమని. అందుకే ట్రై చేశానండి. నేను బిర్యానీకి ఎక్కువ నెయ్యే వాడతానండి. 80% నెయ్యి వాడతాను, 20% ఆయిలే వాడతాను అనమాట. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, దాంట్లోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచి వేసుకున్నానండి. తర్వాత అల్లం పేస్ట్ వేసాను, ఒక 3 స్పూన్స్ వేసానండి. అది పెద్ద స్పూన్ అనమాట. నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. తర్వాత బాగా కలిపేసి, ఫస్ట్ టైం చేసినా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. బాగా రైస్ పలుకులు పలుకులుగా వచ్చిందనమాట. తర్వాత దీంట్లో టమాటా వేసుకోండి. తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కలపండి బాగా. తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. పసుపు వచ్చి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత పెరుగు వేసుకోండి 2 స్పూన్లు. వేసిన తర్వాత బాగా కలపండి పూర్తిగా. ఈ వీడియో మధ్యాహ్నమే పోస్ట్ చేయాల్సిందండి, నాకు కొంచెం పని వల్ల కుదరలేదు చేయడానికి. నెక్స్ట్ వచ్చి ఇంకా పచ్చి కొబ్బరి పొడి వేసుకోండి. నేను వండే ప్రతి నాన్ వెజ్ కర్రీస్లో మాత్రం పచ్చి కొబ్బరి, తర్వాత ధనియాల పౌడర్ కామన్ అండి. ఇక తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వదిలేయండి. తర్వాత రైస్ తీసుకున్నాను, నేను ఒక సగం బౌల్ తీసుకున్నాను అనమాట, 1 కేజీ. తర్వాత కొలత కూడా మనం దాంతోనే తీసుకోవాలి. తర్వాత వచ్చి బాస్మతి రైస్ కడుక్కొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఎసరా ఏ బౌల్తో అయితే మనం రైసు కొలత తీసుకున్నామో అదే బౌల్తో వేసుకోవాలండి కొలత, దానికి సరిపడా. తర్వాత కొంచెం కలిపేసి మూత పెట్టుకోండి. బాగా మనకి ఎసరు వచ్చిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న రైసు దాంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసేయండి. ఇంకా అసలు ఘట్టం స్టార్ట్ అయిందండి, టెన్షన్. ఇంకా రైస్ అది ఎలా వస్తుందా లేదా అని. ఫస్ట్ టైం కదా బాస్మతి రైస్తో చేయడం. కానీ చాలా అంటే చాలా బాగా అంటే చాలా బాగా కుదిరిందండి. చాలా పలుకులుగా వచ్చింది. ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోయానండి నాకు నేను గర్వంగా. తర్వాత గరం మసాలా పైన వేసుకున్నానండి. తర్వాత నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి బిర్యానీకి. తర్వాత కొత్తిమీర జల్లేసాను. ఇంకేముందండి, సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేసాను అనమాట. నేను ఫస్ట్ నుంచి కూడా ఏది రాదు అంటే రాదు, మనకు వస్తుంది అని మనం ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం అండి నాకు. కానీ ఆ నమ్మకమే నిజమైంది. ఏంటి బిర్యానీకి ఎంత భారీ డైలాగ్ వేస్తున్నాం అనుకుంటున్నారా? అలా కాదండి. ఇక ఫైనల్గా బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా మా పిల్లలు ఆత్రంగా ఆశగా ఎదురు చూస్తున్నారనమాట, అమ్మ ఇప్పుడు బిర్యానీ వేసిస్తుందా అని. దీంట్లోనేమో కాంబినేషను మటన్ కర్రీ చేశానండి, తర్వాత రైతా చేశానమాట. ఇక మా పిల్లలు పండగ చేసుకున్నారండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఇంకంతకంటే ఏం కావాలండి ఏ తల్లికైనా సరే. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఒకరి తర్వాత ఒకళ్ళు బాగుందమ్మా అని చెప్పని అన్నారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. మేమైతే ఈ సండేని ఇలా ఎంజాయ్ చేసుకున్నామండి. బాయ్ బాయ్.